భారత జాతీయ చిహ్నం లయన్ క్యాపిటల్. భారత జాతీయ చిహ్నం సారనాథ్ శిలాశాసనం నుండి తీసుకోబడింది. ఇది జనవరి 26, 1950వ సంవత్సరంన అధికారికంగా జాతీయ చిహ్నంగా గుర్తింపు పొందింది. ఈ చిహ్నంలోని ప్రధాన అంశాలు 4 సింహాలు. వీటిలో 3 మాత్రమే కనబడతాయి, 4వది వెనుక ఉంటుంది. మధ్యలోని చక్రం అశోక చక్రం. దీనిలో 24 కొమ్ములు ఉంటాయి. ఏనుగు, గుర్రం, ఎద్దు, సింహం ఇవి చక్రం చుట్టూ ఉంటాయి. ధర్మచక్రానికి కుడివైపు ఎద్దు ఉంటుంది, ధర్మచక్రానికి ఎడమవైపు గుర్రం ఉంటుంది. అదేవిధంగా సత్యమేవ జయతే అని దేవనాగరిక లిపిలో రాయబడి ఉంటుంది. మౌర్య సామ్రాజ్య చక్రవర్తులలో ఒకరైన అశోకుడు సారనాథ్లో ఉన్న స్తూపం వద్ద ఈ శిలాశాసనాన్ని నిర్మించాడు. స్వాతంత్రం తరువాత భారత ప్రభుత్వం ఈ చిహ్నాన్ని స్వీకరించింది. ఇది ప్రభుత్వ అధికారిక పత్రాలపై, నాణేలపై, పాస్పోర్ట్ మరియు ఇతర ప్రముఖ పత్రాలపై ముద్రించడం జరుగుతుంది. ఈ చిహ్నంలోని జంతువుల అర్థాలు: సింహం నాయకత్వం, ఏనుగు శక్తి, మహత్తు, గుర్రం వేగం, పౌరుషం, ఎద్దు కృషి, స్థిరత్వం, పట్టుదల. ఈ చిహ్నాన్ని అనధికారికంగా వినియోగించడం నేరం. నేషనల్ ఎంబ్లమ్ యాక్ట్ 2005 ప్రకారం దీనికి రక్షణ కల్పించబడింది. భారత జాతీయ చిహ్నం భారతదేశ సంస్కృతి, చరిత్ర, శక్తి, ధర్మాన్ని ప్రతిబింబించే గుర్తు. ఇది భారతదేశ అధికారిక గుర్తింపుగా, ప్రభుత్వ అధికారిక చిహ్నంగా ఉపయోగించబడుతుంది. జాతీయ చిహ్నంలోని 4 తలలు 4 గుణాలు: శక్తి, గౌరవం, ధైర్యం, విశ్వాసంకు ప్రతీక. భారత జాతీయ జెండా. భారత జాతీయ పతాకం త్రివర్ణ పతాకం లేదా తిరంగా అని పిలుస్తారు. జాతీయ పతాక పొడవు వెడల్పుల నిష్పత్తి 3:2. భారత జాతీయ పతాకాన్ని తొలిసారిగా 1921లో విజయవాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన పింగళి వెంకయ్య రూపొందించిన జెండా ఆధారంగా త్రివర్ణ పతాకాన్ని 1947లో రూపొందించారు. మహాత్మా గాంధీ జాతీయ జెండా ఆవశ్యకతను బలంగా వివరించారు. జాతీయ జెండాలో రంగులు, వాటి అర్థాలు: కాషాయం రంగు త్యాగం, ధైర్యం, దేశభక్తి. తెలుపు శాంతి, సత్యం. ఆకుపచ్చ రంగు అభివృద్ధి, ఉల్లాసం, నమ్మకం, విశ్వాసం. అశోక చక్రం లేదా ధర్మచక్రం సత్యం, న్యాయం, క్రమశిక్షణకు ప్రతీక. అశోక చక్రం 24 స్పోక్స్. ఇది సత్యం, న్యాయాన్ని సూచిస్తుంది. బౌద్ధ సాంప్రదాయం నుండి తీసుకోబడింది. జాతీయ జెండా నిబంధనలు. 2002 జనవరి 26న ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాను రూపొందించడం జరిగింది. భారత రాజ్యాంగం ప్రకారం జాతీయ జెండాను అవమానించడం నేరం. ఒకప్పుడు సాధారణ పౌరులు జెండాను ఎగరవేయడానికి అనుమతి లేకపోయినా 2002 ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం అనుమతి పొందారు. జాతీయ జెండాను రాష్ట్రపతి భవన్, పార్లమెంట్, ప్రభుత్వ కార్యాలయాలు, అంతర్జాతీయ సంఘటనల్లో ఆగస్టు 15, జనవరి 26 స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎగురవేయాలి. రాత్రి వేళల్లో జాతీయ జెండాను ఎగురవేయరాదు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల మాత్రమే జెండాను ఎగురవేయాలి. జాతీయ జెండాను రూపకల్పన చేసిన వ్యక్తి పింగళి వెంకయ్య. త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ సభ జాతీయ పతాకంగా ఆమోదించిన తేదీ 1947 జూలై 22. భారత జాతీయ జెండాను మొదటిగా అధికారికంగా ప్రదర్శించిన తేదీ 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి. దీనిని తొలిసారిగా పార్లమెంటుపై ఎగురవేశారు. దీనిలో మొదట రూపొందించినప్పుడు తెల్లపట్టి మధ్యలో చెరకా ఉండేది. తరువాత దాని స్థానంలో అశోక చక్రంను చేర్చడం జరిగింది. జాతీయ జెండాను వినియోగించడానికి గల నిబంధనలు: నేలపై పడేలా చేయకూడదు, ఇతర జెండాల కంటే తక్కువగా ఉంచకూడదు, పాడైపోయిన జెండాలను గౌరవంగా తగిన రీతిలో తొలగించాలి. భారత జాతీయ జెండా దేశభక్తి, స్వాతంత్రం, సంస్కృతి, ఐక్యత, శాంతికి ప్రతీక. ఇది దేశ ప్రజల ఆత్మగౌరవానికి నిదర్శనం. జాతీయ జంతువు పులి. దీని శాస్త్రీయ నామం ప్యాంథారా టైగ్రిస్. పులి భారతదేశపు జాతీయ జంతువుగా 1973లో ప్రకటించబడింది. ఇది భారతదేశపు సాంప్రదాయాలు, సంస్కృతి, ధైర్యం, బలాన్ని ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా బెంగాల్ రాయల్ టైగర్ అత్యంత ప్రసిద్ధమైనది. 1972 వరకు జాతీయ జంతువుగా సింహం ఉండేది. భారతదేశ జాతీయ పక్షి నెమలి. దీని శాస్త్రీయ నామం పావో క్రిస్టేటస్. నెమలి 1963లో భారతదేశపు జాతీయ పక్షిగా ప్రకటించబడింది. భారతదేశపు జాతీయ వృక్షం
మర్రి చెట్టు, బానియన్ ట్రీ. దీని శాస్త్రీయ నామం ఫైకస్ బెంగాలెన్సిస్. భారతదేశపు జాతీయ ఫలం మామిడి. దీని శాస్త్రీయ నామం మాంజిఫెరా ఇండికా. భారతదేశపు జాతీయ పుష్పం తామర. దీని శాస్త్రీయ నామం నిలంబో న్యూసిఫెరా. భారతదేశపు జాతీయ వారసత్వ జంతువు భారతీయ ఏనుగు. ఇది భారతదేశపు సంస్కృతి సంప్రదాయం పవిత్రతకు ప్రతీక. దీని శాస్త్రీయ నామం ఎలిఫాస్ మ్యాక్సిమస్ ఇండికస్. భారతదేశపు జాతీయ క్రీడ హాకీ. హాకీని భారతదేశపు జాతీయ క్రీడగా పరిగణించబడుతుంది. భారతదేశపు జాతీయ జల జంతువు గంగేటిక్ డాల్ఫిన్. దీని శాస్త్రీయ నామం ప్లాటనిస్టా గాంగేటికా. ఈ గాంగేటిక్ డాల్ఫిన్ ప్రముఖంగా గంగా, బ్రహ్మపుత్ర నదుల్లో నివసించే డాల్ఫిన్ జాతి. భారతదేశ జాతీయ గీతం జనగణమన. భారతదేశ జాతీయ గీతంను రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. ఇది జాతీయ గీతంగా 1950 జనవరి 24న అధికారికంగా ప్రకటించబడింది. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో రచించిన పూర్తి గీతంలో 5 చరణాలు ఉన్నాయి. తొలి చరణంలోని 8 లైన్లను జాతీయ గీతంగా ఆమోదించారు. ఈ గీతాన్ని తొలిసారిగా 1911 డిసెంబర్ 27న కలకత్తా ఐఎన్సీ సమావేశంలో ఆలపించారు. 2011 డిసెంబర్ 27 నాటికి 100 ఏళ్లు పూర్తయ్యాయి. తత్వబోధిని పత్రికలో భారత విధాత పేరుతో ఈ గీతం తొలిసారిగా 1912లో ప్రచురితం అయ్యింది. ఈ గీతాన్ని ఠాగూర్ మదనపల్లిలోని బీటీ కాలేజీలో మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో 1919లో ఆంగ్లంలోనికి అనువదించారు. పూర్తి గీతాన్ని పాడటానికి తీసుకోవలసిన సమయం 52 సెకండ్లు. సంక్షిప్తంగా పాడటానికి తీసుకోవలసిన సమయం 20 సెకండ్లు. భారతదేశ జాతీయ గేయం వందే మాతరం. దీనిని జనవరి 24, 1950న రాజ్యాంగ సభ జాతీయ గేయంగా ఆమోదించింది. బకిం చంద్ర చటర్జీ 1882లో ఆనంద్ మఠ్ అనే నవలలో ఈ గీతాన్ని రాశారు. దీనిని సంస్కృతంలో ఇతను రచించారు. ఇంగ్లీష్లో అరవింద్ ఘోష్ దీనిని అనువదించారు. వందే మాతరం గేయానికి సంగీతాన్ని సమకూర్చిన వ్యక్తి జాదూనాథ్ భట్టాచార్య. వందే మాతర గీతాన్ని తొలిసారిగా 1896లో కోల్కతా ఐఎన్సీ సమావేశంలో ఆలపించారు. భారతదేశ జాతీయ ప్రతిజ్ఞ. దీనిని 1962లో పిసి వర్మ రచించారు. 1965 జనవరి 26న అమలులోకి వచ్చింది. భారతదేశ జాతీయ నది గంగా నది. ఇది భారతదేశపు ఆధ్యాత్మికత, సంస్కృతి, జీవనాధారంగా పరిగణించబడుతుంది. జాతీయ రెప్టైల్ నేషనల్ రెప్టైల్ కింగ్ కోబ్రా. భారత జాతీయ నినాదం సత్యమేవ జయతే. భారత జాతీయ సరస్సు ఊలర్ సరస్సు. జాతీయ సముద్ర పక్షి సీగల్. జాతీయ భవనం రాష్ట్రపతి భవన్. నేషనల్ ల్యాండ్ మార్క్ ఇండియా గేట్. జాతీయ మొక్క తులసి. నేషనల్ మౌంటైన్ రేంజ్ హిమాలయాలు.